ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. చిరునవ్వు, మౌనం రెండూ గొప్ప ఆయుధాలు. చిరునవ్వుతో సమస్యలను పరిష్కరించుకోవచ్చు, మౌనంతో ఎన్నో సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. నీలో ఓర్పు ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. మీ దగ్గర ఏమీ లేనప్పుడు ఓపిక, మీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు ప్రవర్తన ఎంతో ముఖ్యమైనవి. ఓపిక పట్టేవాడు ఎప్పుడూ ఓడిపోడు. ఓటమిని ఓడించడానికి కావలసింది ధైర్యం కాదు, ఓర్పు. రాత్రంతా సూర్యుడు ఓపిక పడతాడు కాబట్టే రోజంతా ప్రకాశిస్తాడు. రోజంతా చంద్రుడు ఓపిక పడతాడు కాబట్టే రాత్రవగానే నిండుగా నవ్వుతాడు. ప్రతి ఒక్కరికి టైం వస్తుంది, కావలసిందల్లా ఓపిక. గోల్ కోసం చేసే ప్రయత్నంలో నువ్వు సహనాన్ని కోల్పోతే ఆశయాన్ని కూడా కోల్పోయినట్లే. ఏం జరిగినా దానికో కారణం ఉంటుంది. ఇలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. కొంచెం ఓపిక పట్టు. నీ జీవితంలో వెలుగు వచ్చే ముందు చీకటిని దాటుకుని వెళ్ళాలి. సహనం లేని వ్యక్తి ఎన్నటికీ విజయం పొందలేడు. వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అర్ధజ్ఞానిలాగే మిగిలిపోతాడు. ఓపిక చాలా విలువైనది. అది ఎంత ఉంటే జీవితంలో అంతా నేర్చుకుంటారు. జీవితాంతం ఒక బంధం కావాలి అనుకుంటే క్షమించే గుణం, భరించే ఓపిక మన మనసుకి ఉండాలి. మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలు మౌనంగా వినండి. కాలమే వారికి సరియైన సమాధానం చెబుతుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కావు, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలోనూ ఉండవు, కొందరిలో మాత్రమే ఉంటాయి. కాలం కష్టాన్ని తీసుకువచ్చినట్లే ఆ కష్టానికి పరిష్కారాన్ని కూడా తీసుకువస్తుంది. కావలసిందల్లా ఓపిక ఒక్కటే. ఒక్క క్షణం ఓపికతో ఉంటే చాలు, కొండంత ప్రమాదాన్ని సైతం ఆపవచ్చు. కానీ ఓపిక లేకపోతే మాత్రం జీవితం అంతా నాశనం అవుతుంది. సమయం నీది కానప్పుడు కొంచెం ఓపిక పట్టు. అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది.